అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతం అల్లర్లతో అట్టుడుకుతోంది. ఏ క్షణమైనా పేలేందుకు సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతంలా ఉంది. మంటలను చల్లార్చడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలించడం లేదు. ఇదే కొనసాగితే పాకిస్తాన్ ముక్కలు కావడానికి ఎంతో కాలం పట్టదు. బలూచిస్తాన్ను పాకిస్తాన్ 1948లో ఆక్రమించుకుంది. ఆ తర్వాత ఎన్నడూ ఇంతటి మహోగ్రమైన ఆందోళనలు చూడలేదని పాతకాలం వారు చెబుతున్నారు. పాకిస్తాన్ అస్తిత్వాన్ని ఇంతవరకు ఏ సంఘటనలు సవాల్ చేయలేదంటున్నారు. 1948 మార్చి 27వ తేదీన పాకిస్తాన్ లో బలూచిస్తాన్ లో విలీనం చేసే ఒప్పందంపై ఆనాటి కలాట్ పాలకుడు అహ్మద్ ఖాన్ అంజదాయై సంతకం చేశారు. ఆనాటి పాక్ సైన్యం ఒత్తిడిపై ఆయన ఈ ఒప్పందంపై సంతకం చేశారు. అది బలూచి ప్రజల సంకల్పం కానే కాదు, పూర్తిగా సైన్యం ఒత్తిడి కారణంగానే ఈ విలీనం జరిగింది. ఈ బలవంతపు విలీనం వల్ల బలూచిస్తాన్ ప్రజలకు పాక్ ప్రజలకు మధ్య తరచూ గొడవలకు కారణమవుతోంది. బలూచిస్తాన్ కి స్వాతంత్ర్యం కావాలని కలాట్ రాజు ఆనాడే డిమాండ్ చేశారు. సోవియట్ ఆక్రమణ ధోరణి వల్ల బ్రిటిష్ పాలకులు మెత్తబడ్డారు. తన భూభాగం పరిధిని నిర్ణయించుకునే విషయంపై పాకిస్తాన్ కు అధికారం ఇచ్చారు. స్వాతంత్ర్యం కోసం బలూచి ప్రజలు అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. అయితే పాక్ పాలకులు వారి ఆందోళనలను బలవంతంగా అణచివేస్తూ వస్తున్నారు. బలూచి ప్రజలు స్వాతంత్ర ప్రియులు. తమ భూమి, భాష, జాతి పట్ల వారికున్న అభిమానం అపారమైనది. పంజాబ్ పాలకులకు అణగి ఉండడం వారి నైజం కాదు. ఇప్పటికీ వారి వైఖరి అదే. బలూచి ప్రజలు సైతం సున్నీ తెగకు చెందిన ముస్లింలే అయినా తమ జాతి ప్రత్యేకతను కాపాడుకోవాలనే పట్టుదల, కాంక్ష వారిలో ఎక్కువగా ఉంది. తమ భాష అంటే వారికి ఎనలేని అభిమానం. పాకిస్తాన్ నైరుతి ప్రాంతంలో పాక్ భూభాగంలో 43.6% భూభాగాన్ని బలూచిస్తాన్ కలిగి ఉంది. అందుకే అక్కడి ప్రజలు విలీనానికి అంగీకరించడం లేదు. ప్రజల్లో అనేక మంది అదృశ్యమయ్యారు, హత్యలకు గురయ్యారు, అణచివేతలకు, తీవ్రమైన దాడులకు గురయ్యారు. అయినా వారు తమ స్వాతంత్ర కాంక్షను మాత్రం వీడడం లేదు. మానవ హక్కుల ఉల్లంఘన ఇప్పటికీ జరుగుతోంది. అక్కడి ప్రజల స్వేచ్ఛను పాక్ పాలకులు హరిస్తున్నారు. పార్లమెంట్ లో నిధులకు తగిన ప్రాతినిధ్యం లేదు. పాక్ పాలకుల అణచివేత విధానాలు బలూచి ప్రజల్లో కసిని, కోపాన్ని పెంచాయి. దీంతో తిరుగుబాటుకు సమాయత్తమవుతున్నారు. ఆగస్టు 26వ తేదీన పాకిస్తానీ పంజాబీల పైన, వారి పోలీస్ స్టేషన్ పైన, వంతెనలు, రైలు మార్గాలు, వాహనాల పైన దాడులు జరిగాయి. ఇవన్నీ సమన్వయంతో జరిగినట్టుగా కనిపిస్తున్నాయి. లిబరేషన్ ఆర్మీ ఎంత దృఢమైన సంకల్పంతో ఉందో ఈ దాడులు రుజువు చేస్తున్నాయి. ఈ హఠాత్ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పాక్ సైన్యం సిద్ధంగా లేదు. బలూచి తిరుగుబాటుదారులను ఎలా ఎదుర్కోవాలో సైన్యానికి అంతు చిక్కలేదు. అక్కడ కొండ ప్రాంతం ఎక్కువ. తిరుగుబాటుదారులు కొండల్లో నక్కి సైన్యంపై దాడులు జరపడంతో సైనికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దాంతో ఆ ప్రాంతంలో తిరుగుబాటుదారుల దాడులు సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నాయి. ఆ కొండ ప్రాంతాల్లోకి పాక్ సైన్యం దూసుకుని వెళ్లే పరిస్థితి లేదు. పాకిస్తాన్ సైన్యం సాధారణంగా ఉపయోగించే విభజించి పాలించు సిద్ధాంతాన్ని అక్కడి సైన్యం బలూచిస్తాన్ లో ప్రయోగించలేకపోయింది. పాకిస్తాన్ రహస్య గూఢచార సంస్థ ఎత్తులన్నీ విఫలమయ్యాయి. పాక్ సైన్యం ఐఎస్వి ఉపయోగించే ఎత్తుగడలేవి ఫలించలేదు. గతంలో బలూచి సమస్యను పాక్ ప్రభుత్వం సక్రమంగా చూడలేదు. కేవలం అణచివేత విధానాలతో పరిష్కరించాలనుకుంది. దీంతో ప్రజలు మరింత రెచ్చిపోయారు. బలూచి నాయకులను హతమార్చడం, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడడం, ఆడవారిపై దాడులు జరపడం వంటి చర్యలు బెడిసికొట్టాయి. బలూచి ప్రజల్లో మొండితనం పెరిగింది. ప్రాణాలకు తెగించి వారు పోరాడడం ప్రారంభించారు. సైనికాధికారుల దాడులను ప్రజలు అసహించుకుంటున్నారు. బలూచిస్తాన్ కు అటానమీ తప్ప మరేమి ఇచ్చినా ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. తమ ప్రాంత యువకులకు ఉద్యోగాలు కావాలన్నా, తమ ప్రాంతానికి నీళ్లు, నిధులు కావాలన్నా పాక్ నుంచి విడిపోవడం ఒక్కటే మార్గమని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక పరమైన తాయిలాలు ఇచ్చి ఉద్యమకారుల్లో కొందరిని లొంగదీసుకోవాలని చూసింది. కానీ ప్రజల్లో ఉన్న దృఢ సంకల్పం ముందు ప్రభుత్వ చిట్కాలేవి పనిచేయలేదు. అంతేకాక 2015లో చైనా ప్రారంభించిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వల్ల తమ ప్రాంతానికి నష్టం జరుగుతుందని బలూచి ప్రజలు భావిస్తున్నారు.